అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు చూసారా, మన బాబావారు చాలా బాగున్నారు కదా. ఇంకా మా స్వీటీ చూసారా, అది పడుకుందేమో అనుకుని చూస్తే పడుకోలేదు, బయటకు చూస్తుంది. ఎందుకంటే తను వస్తున్నారేమో అని చూస్తుంది. ఎందుకే తను బయట ఉన్నారులేండి, గేట్ బయట ఉన్నారు. అది అవునా కదా, నేను చూసానా లేదని మళ్ళీ నా వంక చూసి ఇంకా కింద దిగుతుంది. చూసారా, ఇంత చిన్న సౌండ్ వస్తే చాలండి, ఇంకా వెంటనే అది కనిపెట్టేస్తుంది. ఎందుకంటే గేట్ తీసుకొని ఇంకా రాలేదేంటా అని చూస్తుంది. ఎక్సర్సైజ్ మాట అండి మా స్వీటీ. ఇంకా తను లోపలికి వచ్చారు కదా, ఇంకా గబగబా మళ్ళీ లోపలికి వచ్చేస్తుందండి రాగానే. ఇంకా తను వస్తాను ఈ టమాటాలు చికెన్ పట్టుకొచ్చారు, కరివేపాకు కొత్తిమీర. ఇంకా తనకి టీ పెట్టి ఇచ్చాను, నేను కూడా కొంచెం తాగేసి ఈ మధ్యని కొంచెం అలవాటు అయిందిలేండి తనకి పెట్టినప్పుడు తాగడం. ఇంకా టమాటా ఏంటనుకున్నారో ఉప్మా చేస్తున్నాను. ఇంకా బాగా ఆకలి వేస్తుంది. నేను టిఫిన్ వేసుకునేసరికి చాలా లేట్ అయిందిలేండి, టిఫిన్ మానేద్దాం అనుకొని ఇంకా ఆకలి వేస్తుంది కదా అని ఇంకా కొంచెం ఉప్మా చేసుకున్నాను. అలాగా తిందాం కదా అని ఇంకా ఉప్మా చేసుకొని తెచ్చి పెట్టుకున్నాను. తినేసి అప్పుడు వంట స్టార్ట్ చేయాలండి. స్వీట్ చూసారా మళ్ళీ అటు తిరిగి చూస్తుంది. ఇంక నేను టిఫిన్ తినేసాను కూడా, దానికి పెట్టేసి ఇంక తను కూర తెచ్చారు కదా, ఇంకా కూర స్టవ్ మీద వేసాను, అవుతుంది. పక్కన రైస్ కడిగి పెట్టాను, ఇంకో పక్క ఇంకొంటి కూర అవుతుంది. క్లాత్ నేను ఎక్కువ వాడనండి, అందుకే నాకు ఎక్కువ ఈ పట్టుకొని మామూలుగా హ్యాంగర్తో కలిపేస్తాను తప్ప దింపడం. కానీ ఒక రైస్ పెట్టినప్పుడే అన్నం వార్చేటప్పుడు పెడతాను. కానీ ఈ మధ్యని కొంచెం అన్నం కూడా దగ్గరగా పెట్టేస్తున్నాను కదండి, వార్చే పని లేకుండా. ఇంకా అందుకే క్లాత్ అవసరం ఉండట్లేదు. మొన్న ఎలకలు కొట్టేస్తున్నాయండి, క్లాత్లన్నీ ఆ పక్కన పెట్టుకుంటాను వాడుకోవడానికి. మొత్తం అవన్నీ శుభ్రం కొట్టి పడేసినాయి అంతే ఎలక. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తీసి పెడదాం అనుకుంటున్నాను కానీ తీయలేదు, ఈ క్లీనింగ్లో ఉండిపోయి ఇంకా అవి పట్టించుకోలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి కూరలో వేసేస్తున్నాను. ఇంట్లో చేయలేదులేండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెయ్యాలి ఇక్కడి నుంచి అన్నాను. తనకి చెప్తుంటే తెస్తాను అంటున్నారు కానీ మర్చిపోతున్నారు. కానీ ఇంట్లో చేసుకున్నదే బాగుంటుంది కదా. ఇంకా చికెన్ మసాలా ఎక్కువ నాకు ఆచి మసాలా పౌడర్ ఇష్టమైంది, చికెన్ మసాలా. ఇంక వేరేది కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అదైతేనే తీసుకురమ్మని చెప్తాను. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఏ కర్రీస్లో వేసుకున్న ఆచి మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. ఇంకోండి ఇంకా చికెన్ కూర కూడా వేసాను కదా, కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా కూర కూడా కొత్తిమీర కట్ చేసి పెట్టానండి. కూర కూడా వచ్చింది, వాటర్ అది వేసేసానులేండి, మీకు చూపించలేదు. ఇంకా దగ్గరగా అవుతుంది కదా, కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కొంచెం దగ్గరగా అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి ఇంకా బౌల్లోకి అదండి హాట్ బాక్స్లో తీసేస్తే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హాట్ బాక్స్లో తీసాను, ఇంకా తను వస్తే భోజనం కూడా పెట్టేసాను. ఇంకా మేము భోజనం చేస్తాం సాయంత్రము 5 అయిపోయిందిలేండి. తనకి టీ పెట్టేటప్పుడు పొత్తులు ఉడకబెట్టమని చెప్పారండి. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఉడకబెట్టాను, టీ తాగేసిన తర్వాత మళ్ళీ జనపొత్తులు ఉడకబెట్టేస్తే అవి కూర్చొని తినేసి తను వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా ఉంటాయి కదండి గిన్నెలు రొటీన్గా, మళ్ళీ ఆ గిన్నెలు అన్నీ కడుగుదామని ఇంకా సింక్ దగ్గరికి వచ్చాను. చూసారా, జనపొత్తులు ఉడకబెట్టిన కుక్కరు, రైస్ వండింది, కర్రీ చేసింది, ఇంకా అన్నీ అందులోనే ఉన్నాయి. ఇంకా అవన్నీ గబగబా కడిగేసి టబ్లో వేసేస్తే ఇంకా అలా ఇంకా తను వచ్చేసరికి అలా టైం సరిపోతుందిలేండి. మా స్వీటీతోని కట్ట మళ్ళీ దానికి అన్నం పెట్టాలి. కాకపోతే ఇంకా తింటుందేమో అని అడిగితే ఇంక అప్పుడే పెట్టడానికి అదేంటి రాలేదు పెట్టమని. ఇంక సరే తర్వాత తింటుందేమో, ఆకలి వేయట్లేదేమో అని. అందులో లేట్ అయిందిలేండి, మధ్యాహ్నం తినేసరికి కూడా అది. ఇంకా అందుకే ఇంకా ఆకలి వేయట్లేదేమో అనుకో నేను ఇంకా గిన్నెలన్నీ కడగడానికని సింక్ దగ్గరికి వచ్చి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. కానీ ఎప్పుడెప్పుడు కడిగేసుకుంటే గొడవ ఉండట్లేదండి. ఇంతకుముందు తను అలా 2 రోజులు ఉంచేసిన వల్ల ఎలకొచ్చేసింది చూసారా. ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే అదేం చేయలేదు, కాకపోతే క్లాత్లు అవి ఉంటే అదేండి స్టవ్ దగ్గర వాడుకునే మొత్తం కట్ చేసి పడేస్తుందండి కొరికేసి. ఇంకా అవి ఒకటి గ్రైండర్ పక్కన ఉంది, కాకపోతే వైర్ ఏమన్నా కట్ చేసేస్తుందేమో అని భయం వేసింది. అది ఏం చేయలేదులేండి. ఇంకా తర్వాత అది నేను ఎప్పుడైతే మొత్తం క్లీనింగ్ చేసి పెట్టానో ఇంకా తర్వాత అది వెళ్ళిపోయింది, ఇంక మళ్ళీ రాలేదు కూడాను. ఇంకా అందుకే ఎప్పుడు గిన్నెలు అప్పుడు నేను వాష్ చేసేస్తున్నాను, కడిగేస్తున్నాను. ఎక్కువ ఉంచినా అలా ఉంచేస్తున్నా మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడప్పుడే వంట చేస్తున్నప్పుడు ఏమన్నా ఉన్నా సరే వెంటనే కడిగేస్తానండి, అసలు ఉంచను. ఇంకా భోజనం చేసి మధ్యాహ్నం అయితే కొంచెం అలాగ టీ అయితే తాగిన తర్వాత మొత్తం అన్ని కలిపి కడుగుదాం కదా అని ఇంకా అప్పుడు ఉంచేస్తాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇంకా మొత్తం అన్ని కడిగేస్తాను. ఇంకా కడిగేసి స్టవ్ దగ్గర కూడా కిందనే కడిగేసి శుభ్రంగా టైల్స్ అవిని
ఇంకా సింక్ కడిగేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఇంకా మనం మార్నింగ్ వరకు పెద్ద పని ఉండదు. అందులో ఈవినింగ్ టైంలో నాకు కొంచెం పని తక్కువే ఉంటుందిలేండి. వంట పని కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. ఇంకా అందుకే ఇంకా ఈవినింగ్ టైం నైట్ టైము సింకుతో పాటు అదే అండి టైల్స్తో పాటు స్టవ్ కూడా శుభ్రంగా నీట్గా చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ పొద్దుటే లేచేసరికి ఇంకా వంటగది నీట్గా కనిపిస్తుంది కూడాను. పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదే ఎలా పడితే అలా ఉందనుకోండి వంటగది, ఆ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంత పని చేయాలి కదా అనిపిస్తుంది. అందుకే నైట్ టైం శుభ్రంగా చేసేసుకుంటే మాత్రం ఇంకా మార్నింగ్ పెద్ద పని ఉండదు. మేము అందులోని ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అప్పుడు కూడా చేసేసి వెళ్తాను. సడన్గా అనుకుంటే మాత్రం ఇంకా గిన్నెలు అవి కడగడానికి ఉండదు కాబట్టి మళ్ళీ వచ్చేసరికి ఒకవేళ వీలుంటే చేస్తా, లేకపోతే మార్నింగ్ లేచినప్పుడు కడిగేస్తాను. అప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది మాట అండి. ఇంకా మొత్తం టైల్స్ అంతా కడిగేసాను కదా, సింక్ కూడా కడగడం అయిపోయింది. ఇంకా మా స్వీటీ ఏం చేస్తుంది అమ్మగారు చూడాలి. అది లోపల చూస్తూ ఉంటుందండి. వచ్చి చూస్తుంది, గుమ్మం దగ్గర డోర్ దగ్గరికి వచ్చి నేను వంటగదిలో ఏం చేస్తున్నానని చూసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మధ్య మధ్యలోని మా స్వీటీకి అన్నీ చెకింగ్ కదండి, ఏం చేస్తున్నారు ఏంటన్నీ కావాలి దానికి. ఇంకా వంటగదిలో లైట్ కూడా ఆఫ్ చేసేస్తానండి. ఇంకా వచ్చే పని ఉండదు వంటగదిలో కూడా. అంటే వచ్చే పని అంటే తను వచ్చినప్పుడు టిఫిన్ పెట్టడానికి ఒకటి వస్తాను. నైట్ మాకు ఎక్కువగా టిఫినే లేండి. కాకపోతే ఈరోజు ఇంకా కొద్దిగా చికెన్ కర్రీ ఉంది, ఇంకా కొద్దిగా రైస్ పెట్టేసి ఇంకా రైస్ తినేయచ్చు కదా అని ఇంకా తను వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా అప్పుడు కొద్దిగా రైస్ వండేసి ఇంకా కూర ఉందన్నాను కదండి, ఇంకా భోంచేస్తాం. స్వీటీ కూడా తినేస్తుంది. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.